హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పప్పు అండి. ఈ టమాటా పప్పుకి కావాల్సింది ముందుగా 1.5 గ్లాస్ కందిపప్పు తీసుకొని హాఫ్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని 1 లేదా 2 సార్లు కడిగి 10 to 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. కందిపప్పుని ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి గ్యాస్ అనేది రాకుండా ఉంటుంది. అంటే కొంతమందికి పప్పు తింటే అరుగుదల కానీ అలా ఉండదు కదా. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఎటువంటి గ్యాస్ అనేది సమస్య లేకుండా ఉంటుంది. 15 మినిట్స్ నానబెట్టుకున్న కందిపప్పుని స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇంకొక మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈలోగా కందిపప్పుకి సరిపడా టమాటాలు 3 టమాటాలు, ఒక ఆనియన్ అండ్ కరివేపాకు, కొంచెం చింతపండు, 3 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. పప్పు ఉడికిందో చెక్ చేసుకొని హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని పప్పుని ఇంకొంచెం ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు. అవునండి, ఇంతకీ మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? ఈ వీడియోస్లో ఏమన్నా మిస్టేక్స్ కానీ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోయినా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కొంచెం మన వీడియోస్కి సపోర్ట్ చేసి ప్లీజ్ అండి, వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, మార్చుకుంటాను. పప్పు ఇలాగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పుకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. పప్పు బాగా మెదుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని తిరుమాతకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో తిరుమాత గింజలు అండ్ ఎండుమిర్చి, చిన్నులపాయలు, కరివేపాకు వేసి బాగా ఎర్రగా వేగే వరకు పోపును వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకుంటే టమాటా పప్పు అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కానీ ఈ విధంగా చేస్తే పప్పు చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. టమాటా పప్పే కాదు, తోటకూర పప్పు అయినా ఏదైనా ఇదే విధంగా చేస్తాను నేను. కాకపోతే టమాటా ప్లేస్లో ఆకుకూరలు యాడ్ చేసుకుంటాము. కానీ ఈ పప్పు అయితే చాలా కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు. ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.